అలానే ఎంసీఎస్ రావు. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి హెడ్ చీఫ్ సెక్రటరీ, లెజిస్లేటివ్ సిస్టమ్కి హెడ్ సీఎం. అటు సీఎం ఇటు చీఫ్ సెక్రటరీ ఇద్దరు గనక సమాంతరంగా వెళ్తే గనక ఖచ్చితంగా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే అంత ఇంపార్టెంట్ పోస్ట్ చీఫ్ సెక్రటరీ అనేది, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి హెడ్ కాబట్టి. అంటే లెజిస్లేషన్ సిస్టమ్ ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో దాన్ని వేగవంతంగా అమలు చేసేటువంటి బాధ్యత ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ మీద ఉంటుంది. అందుకే చీఫ్ సెక్రటరీని ఎవరిని ఎంపిక చేసుకోవాలనేది ముఖ్యమంత్రిగా ఎవరుంటే వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆప్షన్ తీసుకోబోతున్నారు, ఎవరిని చీఫ్ సెక్రటరీగా ఎంపిక చేసుకోబోతున్నారు అనేది గత కొంతకాలంగా వినిపించింది. అయితే ఫైనల్గా సాయి ప్రసాద్ గారిని చీఫ్ సెక్రటరీగా ఖరారు చేశారు. ఆల్రెడీ దానికి సంబంధించిన సంకేతాలు కూడా ఇచ్చేశారు అనేది తెలుస్తూ ఉంది. మరి సాయి ప్రసాద్ గారి ప్రొఫైల్ ఏంటి, ఆయన ఐఏఎస్గా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు నిర్వహించారు, ఆయన పూర్వపరాలు ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఆయన ఎంపికకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈక్వేషన్ ఏంటి అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తాను. సో సాయి ప్రసాద్ గారు, ఈయన 91 బ్యాచ్ ఐఏఎస్, ఏపీ క్యాడర్ ఐఏఎస్ సాయి ప్రసాద్ గారు 91 బ్యాచ్. సో ఆయన 92లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్గా తన కెరీర్ను ప్రారంభించారు. వరంగల్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అక్కడ వరంగల్లో ఆయన అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్ని 92లో ఆయన కెరీర్ను ప్రారంభించారు. ఇక 93-95 వరకు పాడేరు డివిజన్ అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. జనరల్గా పాడేరు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఐఏఎస్లు పనిచేస్తుంటారు తొలి రోజుల్లో. అలానే 93-95 అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం, అప్పుడు పాడేరు డివిజన్ అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. 95 నుంచి 97 అంటే చంద్రబాబు నాయుడు గారు తొలిసారి సీఎం అయిన కాలం అనమాట. అప్పుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వహించారు. నాకు తెలిసి గుంటూరు కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన తర్వాత తొలి కమిషనర్ సాయి ప్రసాద్ గారు. ఆయన 95 నుంచి 97 చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినటువంటి కాలంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు, ఆయన కమిషనర్గా పనిచేశారు. ఇక 97 to 98 ఇది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నటువంటి కాలమే. కడప జిల్లా జాయింట్ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత 98 to 2000 ఇది చాలా చాలా కీలకమైనటువంటి పీరియడ్ చంద్రబాబు నాయుడు గారికి. స్టడీ లీవ్, ఆయన లీవ్ మీద వెళ్ళారు స్టడీ లీవ్లో. 2003లో చిత్తూరు కలెక్టర్గా పోస్టింగ్. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అప్పుడు 2003 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన జిల్లాని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చిత్తూరు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు చిత్తూరు కలెక్టర్గా. అక్కడ ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి ఉద్యానవనాన్ని డెవలప్ చేయటం ఇవన్నీ కూడా చేశారు అక్కడ చిత్తూరు జిల్లాలో. చిత్తూరు జిల్లాని ఒక మోడల్గా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఇక 2003-2004 సమయంలో ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన నియమితులయ్యారు. అప్పుడే జెన్కో ట్రాన్స్కో అనేటువంటి వాడిని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది దాన్ని పెట్టి సంస్కరణలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నట్టు తొలి రోజులు అవి. అప్పుడు ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన నియామకం అయ్యారు. 2004-2006 ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత పీరియడ్ అనమాట. ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఎండి ఆయన పనిచేశారు. ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఎండిగా కూడా పనిచేశారు. 2006 నుంచి 10 ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఎండి. సో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా కీలకమైనటువంటి విద్యుత్ శాఖలోనే పనిచేశారు. ఆయన ఫోకల్ పాయింట్స్లోనే ఉన్నారు, ఫోకల్ పోస్టుల్లోనే ఉన్నారు. 2010 నుంచి 2011 ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఈయన పనిచేశారు. బహుశా ఆయన పనిచేసినటువంటి పోస్టులో అదే కొంచెం నాన్ ఫోకల్ పోస్ట్ అనుకుంటా. 2011లో డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీస్కి బదిలీ అయిపోయాడు. ఆ తర్వాత 2014
వరకు కేంద్ర విద్యుత్ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు కేంద్ర సర్వీసుల్లో. 2014 నుంచి 16 ఇది విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆఫీస్లో పనిచేశారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి తొలిసారి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. సీఎం ఆఫీస్లో ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. 16 నుంచి 19 ఇది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఆయన అక్కడే సీఎం ఆఫీస్లోనే పనిచేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2019 మే నుంచి 2020 జనవరి వరకు పోస్టింగ్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులని, పారిశ్రామికవేత్తలని, అందరినీ ఆ సామాజిక వర్గంలో ఉండేటువంటి వాళ్ళని టార్గెట్ చేశారు ఆయనని. దాంట్లో భాగంగా ఈయన టార్గెట్లో ఉండిపోయి పోస్టింగ్ లేకుండా, ఒక ఐఏఎస్కి పోస్టింగ్ లేకుండా 2019 మే నుంచి 2020 జనవరి వరకు ఆయనకి ఆ సంవత్సరం మొత్తం దాదాపుగా పోస్టింగ్ లేదు. ఇక 2020-23 వరకు ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఎండీగా ఇచ్చారు. సోలార్ పవర్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఎండీ 23 వరకు. సో 22 నుంచి 24 వరకు భూ పరిపాలన చీఫ్ కమిషనర్, ఇది మంచి పోస్టే, రెవెన్యూ. 2020 నుంచి 23 వరకు దీనికి చైర్మన్ అండ్ ఎండీగా చేశారు. 2022 నుంచి 2024 వరకు భూ పరిపాలన చీఫ్ కమిషనర్గా ఉన్నారు. ఇక 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. 2025 జనవరి నుంచి అంటే 7 జనవరి నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు సీఎం ఆఫీస్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎంగా ఉన్నా, అంటే తొలి రోజుల్లో సీఎంగా ఉన్నప్పుడేమో చిత్తూరు కలెక్టర్గా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆయన విడిపోయిన ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళా సీఎం అయిన తర్వాత 4వసారి ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అసలు ఎందుకు సాయి ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నారు అనేది మనం కనుక చూస్తే, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కులాలకి, ప్రాంతాలకి, మతాలకి అతీతంగా ఉంటారు. ప్లస్ సైంటిఫిక్గా కొంత ఎంపిక చేస్తూ ఉంటారు. అంటే గతంలో మాదిరిగా తనకు ఆప్షన్ ఉంటుంది సీఎంకి, కానీ ఆ ఆప్షన్ని అడ్డగోలుగా ఉపయోగించే పరిస్థితి ఉండదు. అందుకే ఇప్పుడు ఎంపికలు ఒక సైంటిఫిక్గా తీసుకున్నారు. సో ప్రజెంట్ విజయానంద్ గారు చీఫ్ సెక్రటరీ, ఈయన 92 బ్యాచ్కి సంబంధించినటువంటి అధికారి. 92. సో 92 బ్యాచ్కి ఇచ్చారని అంటే మరి 91ని స్కిప్ చేశారు. ఇక్కడ 91 బ్యాచ్ ఉంది. అలాగే 91 ఈయన ఉన్నారు, ఇంకా ఈయన ఉన్నారు. 92 బ్యాచ్ ఈయన ఉన్నారు. ఇక 92 బ్యాచ్ వాళ్ళు తీసుకోవచ్చు. సో 92 బ్యాచ్కి చీఫ్ సెక్రటరీ ఇచ్చారు. వాట్ అబౌట్ 90 అండ్ 91 బ్యాచ్, అదే చూడాలి కదా. సో కాబట్టి ఇప్పుడు 92 బ్యాచ్కి ఇచ్చారు కాబట్టి 90 బ్యాచ్ అలాగే 91 బ్యాచ్ని చూడాలి. అయితే ఇక్కడ రిటైర్మెంట్ ఏజ్ని కూడా చూడాలి. ఇక్కడ చూడండి, రిటైర్మెంట్ ఈయనకి 65లో అవుతుంది. ఈయన లేదు, ఈయన అసలు లేదు. ఎందుకంటే అసలు ఈ కేసులో ఉన్నారు కాబట్టి. 67, 66, 68 ఇది 91 బ్యాచ్ వరకు తీసుకుంటాం మనం. సో వీళ్ళ రిటైర్మెంట్ ఏజ్ని కూడా పరిగణలోకి తీసుకొని తొందరగా ఎవరు రిటైర్ అయిపోతారో వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇక్కడ 66, ఇక్కడ కృష్ణబాబు గారు కూడా ఉన్నారు. ఇక్కడ చూస్తే కృష్ణబాబు గారు కూడా ఉంటారు. ఇక్కడ చూడండి, కృష్ణబాబు కూడా 96లో రిటైర్ అవుతారు. 96 ఆయన జూలైలో రిటైర్ అవుతారు. ఇక్కడ 96 జూన్లో రిటైర్ అవుతారు. ఎవరు శ్రీలక్ష్మి గారు. సరే, ఆమె అయిపోయింది, ఆ కేసులు ఉన్నాయి కాబట్టి. సో 67 ఈయన ఇంకా 1 year టైం ఉంటుంది వీళ్ళకన్నా. ఇప్పుడు 66 బ్యాచ్ కన్నా 1 year టైం ఉంటుంది రిటైర్ కావడానికి. ఇప్పుడు 66 ఈయన మేలో, సాయి ప్రసాద్ గారు 66 మే, అంటే ఇంకొక 6 నెలలు టైం ఉంది ఆయనకి. అంటే ఇప్పుడు నవంబర్లో ఛార్జ్ తీసుకుంటే ఒక 6 నెలల పాటు ఆయన చీఫ్ సెక్రటరీగా అవకాశం ఉంటుంది. 66
ఈయనకేంటి 66 జూలై, అంటే ఈయనకైతే ఒక 8 నెలలు ఉంటుంది. ఎవరికి? అజయ్ జైన్కి. తర్వాత సిసోడియా 68, అంటే ఇంకా ఆయనకి ఇంకా టైం ఉంది. వీళ్ళకన్నా కూడా ఇంకొక 1 year 2 years ఉంది, సర్వీస్ ఉంది సిసోడియాకి. తర్వాత 91 బ్యాచ్ వరకు తీసుకున్నాం. 91 బ్యాచ్ వరకే తీసుకున్నాం. ఎందుకంటే 92కి ఛాన్స్ లేదు. ఆప్షన్ తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు, కానీ వీళ్ళు సీనియర్స్ ఉన్నారు కాబట్టి తీసుకోరు. 92 బ్యాచ్ వరకు తీసుకుంటారు. 92 కన్నా 91 బ్యాచ్ ఉన్నారు కాబట్టి 91 బ్యాచ్లో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. 91 బ్యాచ్ అంటే ఎవరు? ఇక్కడ చూడండి, అనంత రాము, సాయి ప్రసాద్ 91 బ్యాచ్, అజయ్ జైన్ 91 బ్యాచ్, అలాగే సిసోడియా, వీళ్ళు ఉన్నారు 91 బ్యాచ్. సో ఈ 91 బ్యాచ్లో ఇప్పుడు సిసోడియా గారికి రీసెంట్గా కొన్ని ఆరోపణలు వచ్చినందువల్ల ఈయన ఆల్రెడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ హ్యాండ్లూమ్స్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్కి మార్చారు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. కాబట్టి ఆయన పక్కన పెట్టేస్తారు. ఇక అజయ్ జైన్, సో అజయ్ జైన్ విషయంలో కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు నమోదైనప్పుడు 164 కింద స్టేట్మెంట్ ఇచ్చారు ఈయన అనేటువంటి ఉద్దేశంతో ఈయన్ని కూడా పక్కన పెట్టేస్తారు. అంటే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇక అనంతరామ్ గారు, ఈయన కర్ణాటక క్యాడరు, ఈయనకి ఇంకొక 1 year ఉంది. అంటే 1 year తర్వాత ఆయనకి చీఫ్ సెక్రటరీ ఇచ్చినా కానీ అప్పుడు ఇంకా టైం ఉంది, అప్పుడైనా ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే. కాబట్టి ప్రస్తుతానికి ఆయన్ని కూడా తీసేస్తారు. ఇక్కడ ఎవరున్నారు? సాయి ప్రసాద్ గారు మాత్రమే ఉన్నారు. సో కాబట్టి సాయి ప్రసాద్ గారికి ఈయనకి కొత్త సిఎస్గా అవకాశం వస్తుంది. న్యూ సిఎస్గా ఈయనకి అవకాశం ఉంది సాయి ప్రసాద్ గారికి. ఈ లెక్కన సైంటిఫిక్గా లెక్కేసి చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేస్తారు. అందుకే ప్రభుత్వ వర్గాల్లో కూడా అదే ఉంది, సెలెక్ట్ చేశారు. సో 93కి ఈయన రిటైర్ అవుతున్నప్పటికీ 93 బ్యాచ్ కాబట్టి కృష్ణబాబు గారిని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 93 బ్యాచ్ ఈయన, ప్లస్ రిటైర్మెంట్ అయితే 66లోనే ఉంది. సో కాబట్టి ఆయనకి అవకాశం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత సాయి ప్రసాద్ గారికి చీఫ్ సెక్రటరీగా అవకాశం వస్తుంది. సాయి ప్రసాద్ గారు ఈ నెలాఖరికే బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం ఉంది. ఆయన మరో నెక్స్ట్ ఇయర్ జూన్ జూలై ఆ ప్రాంతాన రిటైర్ అవుతారు. ఇంకొక 3 నెలలు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది సాయి ప్రసాద్ గారికి అని చెప్పి తెలుస్తుంది. సో కాబట్టి కొత్త సిఎస్ సాయి ప్రసాద్ గారు నెలాఖరికి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇది ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్నటువంటి సీరియస్ చర్చ. సో ఆంధ్రప్రదేశ్ కొత్త సిఎస్ ఎవరనంటే ఇంకా ఇంకొక పేరు అనేది లేదు, ఓన్లీ సాయి ప్రసాద్ గారు. సో దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.